అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఏప్రిల్ 9 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురు పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి దిన ఫలిత ప్రకారము ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలం రోజుగా చెప్పుకోవాలండి. ముందుగా రేపటి రోజున అంటే ఈ రాశి వారి యొక్క హృదయం అనేది చాలా వరకు కూడా ఎవరికి కూడా కనిపించినంత విధానంలో ఉంటుంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నా అనే విధంగా రేపటి రోజు మీ జీవితంలో కూడా అంటే ఒక బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. అయితే ఈ హృదయం మాత్రం కేవలం లోపల గదిలాగా ఇప్పుడు ఖాళీగా ఉంటుందండి. ఆ గదిలో వ్యక్తి పేరు ఎప్పుడు కూడా జరగలేనటువంటి ఒక వాచ్యమైనటువంటి ముద్రగా మీ యొక్క నిండైనటువంటి ప్రేమతో దాగి ఉంటుంది. అయితే ఈ విధంగా మీరు అనుకుంటుండొచ్చు, గత కొన్ని రోజుల నుండి లేదా గత కొన్ని సంవత్సరాల నుండి గత కొన్ని నెలల నుండి ఆ బంధం అనేది మరలా మీ జీవితంలోకి తిరిగి వస్తారా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా? అసలు నిజంగా నన్ను వారు ఆ ఆప్యాయత అనురాగాలు అనేవి నాకున్నట్లుగా వారికి ఉన్నాయా లేదా అనేది మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు మర్చిపోయారు, అయితే వారు కూడా మర్చిపోయారని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఏదైనా వారి పేరుతో స్టార్ట్ అయ్యేటువంటి లెటర్ కానీ వారి పేరు ఎక్కడ వినిపించినా కానీ మీకు వెంటనే భావోద్వేగం ఎప్పుడు కూడా నిండిపోతుంది. అయితే రేపటి మరీ ముఖ్యంగా చెప్పాలంటే దూరమైనటువంటి ఒక ప్రేమ అనేది మరలా మీ జీవితం రావడం 100% వాస్తవం. నిజంగా ప్రేమించే ఒక వ్యక్తి ఇప్పుడు నిజంగా మీరు మీ హృదయం అనేది ఎవరి కోసం ఎదురు చూస్తుందో ఆ వ్యక్తి మీ జీవితంలోకి రేపటిని ప్రవేశించబోతున్నారు. చెప్పాలంటే మీ జీవితం ఎప్పుడు కూడా ఒక గొప్ప పునాదిగా మారడం అనేది గమనార్హం. మరి మీ జీవితంలో రాబోయేటువంటి వ్యక్తి, అందులో ఆ వ్యక్తి ఏంటంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే మీరైతే ఎక్కడా కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మనం ప్రతిరోజు కూడా వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. మరి రేపటి మీ జీవితం చాలా వింతగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కోరుకుంటుంటారు, ప్రేమలో కూడా స్పేస్ అవసరం అనుకుంటారు. కానీ ఒక్కసారి ఎవరైనా హృదయంలో పెట్టుకుంటే మాత్రం పూర్తిగా అంకితమైపోతారు. మరి ఈ రాశి వారు ఏంటంటే రేపటి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. చెప్పాలంటే జ్యోతిష్యంలో ఈ రేపటి మీపై ఎక్కువగా ప్రభావం అనేది ఈ దేవతలను చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. మీ యొక్క భావోద్వేగాలు అనేవి ఎవరికి కూడా బయటకు చూపించరు, అది మీ యొక్క బలహీనత అని చెప్పుకోవాలి. అయితే మీ బలం ఏంటంటే మీ నిశ్శబ్దం. మీకు గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక విషయంలో గట్టిగా నాకు తెలిసి ఒక ప్రేమ విషయంలో, ప్రేమించిన వ్యక్తి విషయంలో లేదా మన జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో మనం చాలా వరకు క్లోజ్ అయిపోతూ ఉంటాం కదా. మరి ఆ వ్యక్తి మన నుండి కనుక్కోకుండా పూర్తిగా దూరం అయిపోయి ఉండవచ్చు. కానీ మరి గతం నుండి కూడా చూసుకుంటే మిమ్మల్ని ఒక వ్యక్తి పూర్తిగా లోతుగా మీరైతే ప్రేమించారు. కానీ ఆ ప్రేమ అనేది మీరు కోరుకున్న విధంగా అంటే మీకు దక్కలేదు. అయితే వారు మీ స్వేచ్ఛను ఉపయోగించుకొని మిమ్మల్ని ఎగతాళి చేసి పూర్తిగా పక్కన పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. అయితే ఒక దశలో చూస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, విడిపోయారు. ఎలాగంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చు, అలాగే లాంగ్ డిస్టెన్స్ అనుకో, టైమింగ్ లేదు సరిగా లేకపోవడం, ఒక అపార్థం, ఒక ఈగో, ఒక మిస్అండర్స్టాండింగ్ వలన మిమ్మల్ని మానసికంగా అంటే వారి జీవితం నుండి తొలగి పక్కన పెట్టేశారు. మరి అటువంటి వ్యక్తి మరలా తిరిగి మీ జీవితంలో రాబోయేటువంటి అద్భుతమైన రోజు రేపు. మీరు మానసిక ఇబ్బందులు పడ్డారు, అలాగే మీకు సపోర్ట్ లేని చెప్పి చాలా బాధపడ్డారు. మీకు అవసరమైతే డబ్బు కూడా సాయం చేశారు, అంటే ఆ వ్యక్తులు మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీరు కూడా వారికి సాయం చేశారు. ఒక కొత్త జీవితాన్ని మీకు మంచి బంధం అనేది ఏర్పడబోతుంది అని చెప్పి చాలా సంతోషమైన సమయానికి ఆ బంధం అనేది దూరం అవ్వటం, మీరు చాలా బలహీనంగా ఉంటే నిరాశకు దృష్టికి లోనవటం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే మిమ్మల్ని విశ్వాసంగా ప్రాణంగా పరిమాణంగా విశ్వాసంగా ప్రేమిస్తున్న ఆ వ్యక్తులు తిరిగి మరలా వారి తప్పును తెలుసుకొని రేపటి మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే మీ యొక్క ఆలోచనలు అనేవి గత కొంటే మెరుగుపరుచుకోవాలండి. అంటే మీ యొక్క ప్రవర్తమానం అనేది మీ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా భగవంతుడు ఏదో ఒక విషయంలో మీకు చూపిస్తాడు. అయితే మీ యొక్క పెద్ద మైనస్ ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలకు అతిగా కంగారు పడ్డము, లేనిపోని విషయాలందు ఒక మనిషిని ఎక్కువగా అపనమ్మకంతో చూడడం వల్ల మీ దగ్గర అయినటువంటి బంధం కూడా మరలా తిరిగి దూరమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తులకి దూరం చేసుకోకండి.
గత ప్రేమ తిరిగి రావడం అనేది చాలా గమనార్హం కాబట్టి చాలా కాలం మిమ్మల్ని గమనించినటువంటి స్నేహపూరితమైన ప్రేమను మీరు తిరిగి మరలా మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. గతంలో చేసినటువంటి తప్పులు చేయకుండా చాలా సంతోషంగా ఆ బంధంతో మీరు వెలిగితే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. మనలాంటి వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తే మీ జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించరు, అస్సలు జరగదు కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కర్మబంధం అనేది ఖచ్చితంగా రిటర్న్ అవుతుందండి. సో రేపటి మీరు చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి లక్షణాలు ఏంటంటే మీ స్వేచ్ఛను గౌరవిస్తారు, అలాగే మీ యొక్క ఇంటెలిజెన్స్కి బాగా ఆకర్షితులవుతారు, మీ సైలెన్స్ని బాగా అర్థం చేసుకుంటారు, మీ ప్రేమను లోతైన సంభాషణ అన్నింటినీ కూడా అర్థం చేసుకొని మిమ్మల్ని అంటే ఒక అపురూపమైన వ్యక్తిగా భావించి తిరిగి మరలా మీ దగ్గర అవుతారు. అలాగే రేపటి ప్రేమపరంగా చూసినట్లయితే మీ జీవితంలో ఒక బంధం రాకనేది మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు అనేవి రేపటి మీ చేతికి అంది వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా అందిపుచ్చుకోవడం చాలా మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గతంలో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. గతం నుండి ఇప్పటి వరకు మీకు చేంజ్ ఏమైనా కానీ కనిపిస్తే, అందులో ఏదైనా తప్పులు కనిపిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రేపటి రోజున ఉత్తరం దిక్కు తూర్పు దిక్కు ప్రయాణం మీకు అత్యంత శుభదాయకం. అలాగే బాగా కలిసి వచ్చిన రంగులు వచ్చేసి రేపటి రోజున పసుపు, ఎరుపు. రేపటి రోజు మీకు ఆకుపచ్చ రంగు కూడా బాగా పనిచేస్తుందండి. ఇక బాగా కలిసి వచ్చిన రంగులు అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 9, 7. రేపటి ముఖ్యమైన విషయము ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా దగ్గర దత్తాశ్రమం గుడికి వెళ్ళి ఖచ్చితంగా స్వామివారి యొక్క పేరు అభిషేకం చేయించుకోవడం ద్వారా అంటే అక్కడ మీకు మంచి జరుగుతుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక రేపటి మీరు చూపించండి ప్రేమ అవతల వ్యక్తికి కూడా నిజంగా చాలా అపురూపంగా అనిపించాలి. అలాగే జీవిత భాష తరపు నుండి గతంలో ఏదైనా చిందరవందరగా మీకు ఏదైనా అనిపిస్తే దగ్గరైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవిత భాష తరపు నుండి మీరు ఏదైనా అత్యంత ప్రేమను కూడా మీరు కోరుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకొని మీ జీవితం అనేది మీ బంధం అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో లైఫ్ అనుకూలమైనటువంటి రోజు రేపటి రోజున. ఇక రేపటి రోజున ఆరోగ్యపరంగా గొంతు మెడ సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే వృత్తిపరంగా వ్యాపారపరంగా చూసినట్లయితే కళలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ అలాగే బ్యాంకింగ్, ఫ్యాషన్ రంగాల్లో రేపటి చాలా అద్భుతంగా రాణిస్తారు. అలాగే రేపటి కెరీర్ పరంగా ఆర్థికంగా మంచి పురోగతిని కూడా చూస్తారు. ఇక మీరు చాలా నమ్మకంగా ఉంటారు, అలాగే బాధ్యతాయుతంగా ఉంటారండి. ఏ పనైనా కానీ విచ్చలవిడిగా కానీ లేదంటే సగం పని కానీ సగం పని పక్కన పెట్టి తర్వాత చేద్దాం అన్నట్లుగా కాకుండా చాలా బాధ్యతాయుతంగా కర్తవ్యపరంగా మీరైతే మీ వంతు మీ పని మీరు చాలా నియమబద్ధంగా చేస్తారని చెప్పుకోవాలి. అలాగే మీరు ప్రశాంత లగ్జరీ జీవితాన్ని, రుచికరమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక రేపటి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు, నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడతారు, నచ్చినటువంటి ఫుడ్ని రేపటి ఎక్కువగా మీరు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇక రేపటి కష్టపడి పనిచేసేటువంటి పనికి తప్పకుండా రేపటి ప్రతిఫలం తగ్గేటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఆర్థికంగా చాలా స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్న రాశి వారికి రేపటి ఆర్థిక పరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఇక రేపటి మీకు తప్పకుండా మీ యొక్క పట్టుదల, సహనము మీ పనుల పట్ల మరింత ఎక్కువగా ఆసక్తిని మెరుగుపరిచేలా చేస్తుంది. మీరు బాగా నమ్మకస్తులండి, కానీ కొన్నిసార్లు మాత్రం మొండిగా ఉంటారు. కాబట్టి రేపటి కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరించడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొండి పట్టుదల విడిచిపెట్టి పెద్దల నిర్ణయాలు గౌరవించడం వలన ప్రసాదమైన జీవితాన్ని ఎక్కువగా మీరు గడిపే అవకాశం ఉంది. మీ యొక్క పట్టుదల, సహనము, స్థిర స్వభావం అనేది ఎదుటి వ్యక్తులకు చాలా ఎక్కువగా బాగా నడుస్తుంది. అలాగే రేపటి రోజున బాగా గమనించినట్లయితే నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితంలో ఒక కొత్త మలుపై తీసుకురాబోతుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క అంటే మీ జీవితం పట్ల మీరు ఒక సొంత నిర్ణయాలు అయితే ఇప్పటివరకు చేయవలసిన నిర్ణయాలు కూడా కొత్తగా తీసుకోవడానికి రేపటి రోజున ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే చెడు గ్రహ ప్రభావం వల్ల కొంచెం రేపటి రోజు పాటించవలసిన విధి విధానాలు చూసినా కాస్త కూడా మీరు ఎక్కడైతే దత్తాశ్రయం అనుగ్రహం పొందారో ఖచ్చితంగా మీరు అక్కడ కూడా మంచిదండి. రేపటి రోజున మీరు పెట్టుబడిదారులకి మంచి అవకాశాలు అలాగే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా రేపటి రోజున ఈ రాశివారికి జాతక ఫలితాలు కొంచెం ప్రతికూలత, కొంచెం అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంతేకాకుండా రేపటి రోజున ముఖ్యమైనటువంటి పనులను ఖచ్చితంగా కూడా మీరు ఎంచుకోండి. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించుకొని చూసుకోండి. ఇక రేపటి అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిళ్లు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాలు మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాలు చేకూరుస్తాయి. రేపటి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కానీ అద్భుతాలు జరుగుతాయని కానీ మీరు గతంలో సాయం చేసిన వారు ఏమీ కలిసి చూడకండి, వాస్తవంలో ఉండండి. రేపటి మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసి అంశాలు చర్చకు రానివ్వకండి. పోటీ రావటం వలన పని తీరిక లేకుండా ఉంటుంది. ఈ రాశి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఇక రేపటి బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు, కానీ చివరికి అంతా అందంగా పరిష్కారం అవుతుంది. పడక గదిలో స్ఫటిక బంతులు ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందండి. మరి తెలిసిన ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.